నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్స్. మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా సెపరేట్ టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ కూడా సెపరేట్‌గా మనం ప్రొవైడ్ చేస్తుంటాం మన క్లయింట్స్‌కి. సో, ఈరోజు వీడియోలో ముందుగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే గట్ ఇన్ఫెక్షన్స్. మామూలుగా మన చేతి పైన, ఎక్కడైనా తలపైన ఏదైనా గాయం జరిగితే దాన్ని మనం కేర్ తీసుకోకపోతే ప్రాపర్ డ్రెస్సింగ్, ప్రాపర్‌గా దాన్ని యాంటీబయాటిక్స్ వాడకుండా, దాన్ని క్లీన్ చేయకుండా వదిలేస్తే గనుక దానికి ఇన్ఫెక్షన్స్ అవుతాయి. సో, ఆ ఇన్ఫెక్షన్ మనకు తెలుస్తుంది బయట కాబట్టి మనం చూస్తుంటాం. మన కళ్ళకి కనబడుతుంది. కాబట్టి దాన్ని కేర్ తీసుకుంటాం ప్రాపర్‌గా ట్రీట్ చేస్తున్నాం. బట్ గట్‌లో ఉండే ఇన్ఫెక్షన్స్ అంటే ఈ ఇంటెస్టైన్‌లో ఉండే ఇన్ఫెక్షన్స్ మనకసలు తెలియవు. అది మనకు కనబడవు. ఆ సింప్టమ్స్ కూడా చాలా సివియర్ క్రానిక్ అయిపోయిన తర్వాత కానీ మనకు తెలియదనమాట. సో, ఇవి ఎందుకొస్తాయి? రైట్? దీంట్లో సింప్టమ్స్ ఏంటి? దీన్ని ఎలా మనం ఓవర్‌కమ్ చేయాలి? అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో, ఫస్ట్‌గా ఈ గట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్ ఏంటి? అంటే దేర్ ఆర్ బేసిక్‌గా 4 రీజన్స్ ఉన్నాయి. సో, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్ అండ్ వాటర్ గనుక ప్రాపర్‌గా ఉండకపోతే అంటే వాట్ యూ కెన్ సే కంప్లీట్‌గా కుక్ చేయని ఫుడ్ కానీ, లేదా ప్రాపర్‌గా ఫిల్టర్ చేయని వాటర్ గానీ మనం తాగినప్పుడు ఇలాంటి గట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనం పర్సన్ ఎవరన్నా కలిసినప్పుడు, ఆ పర్సన్ గనుక పర్సనల్ హైజీన్ లేకపోతే, మనమెంత హైజీన్‌గా ఉన్నా, ఈవెన్ మనం ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా మిలియన్స్ ఆఫ్ అన్‌వాంటెడ్ బాక్టీరియా, ఆ వైరస్ అక్కడి నుంచి అతని అంటే ఆ పర్సన్ బాడీ నుంచి మన హ్యాండ్‌కొచ్చి, హ్యాండ్ నుంచి మనం మామూలుగా మన ఇంటెస్టైన్‌లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ ప్యూర్‌గా ఉన్నప్పుడు, మన ఇమ్యూన్ సిస్టమ్ గనుక ప్యూర్‌గా ఉంటే, మనం ఈజీగా ఇలాంటి ఇన్ఫెక్షన్స్‌కి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి మళ్ళీ మనకు డిఫరెంట్ మెజర్స్ ఉన్నాయి. సో, ఒకటొచ్చేసి మనం స్టూల్ టెస్ట్ చేసుకోవడం. రైట్? అంటే మన మోషన్ కలర్ మారినప్పుడు అక్కడ ఎటువంటి కలర్స్ వస్తుంది అని ఒక్కసారి మనం ఫోకస్ చేసినట్లయితే, ఆ కలర్‌లో మనం ఇంతకుముందు వీడియోలో కూడా కలర్స్‌కి చాలా డీటెయిల్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. మీకు కలర్ గనుక బ్రౌన్ కాకుండా వేరే ఏదైనా కలర్ వచ్చినా కూడా, రైట్? బ్లాక్ కానీ, రెడ్ కానీ, వేరే కలర్స్ ఏవైనా వచ్చినా కూడా అది ఒక కంటిన్యూయస్‌గా 1 వీక్ వస్తే ఇమ్మీడియేట్‌గా మీరు టూల్ టెస్ట్‌కెళ్ళిపోవాలి. లేదా బ్రెత్ టెస్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. అంటే కంటిన్యూయస్‌గా మన మౌత్‌లోంచి బ్యాడ్ స్మెల్ గనక వచ్చినట్లయితే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇండికేషన్. అంటే మన గట్‌లో ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అనే ఇండికేషన్. అలాగే మనం బ్లడ్ టెస్ట్ చేసి కూడా మన గట్ ఇన్ఫెక్షన్స్‌ని మనం తెలుసుకోవచ్చు. సో, ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అని అంటే సివియర్‌గా వెళ్ళినప్పుడు మనకు కొన్ని సింప్టమ్స్ ఏంటి అంటే డయేరియా రావడం గానీ, రైట్? డైజెషన్ ప్రాపర్‌గా లేకపోవడం గానీ, ఇలానే కొన్ని సింప్టమ్స్ మనకు ఈ గట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో, దాని నుంచి మనం బయటపడడానికి రీజన్స్ ఏంటి? అంటే ఏ విధంగా మనం బయటపడొచ్చు? దానికి రెమెడీస్ ఏంటి? అనే దానికి డిస్కస్ చేసుకున్నట్లయితే, సో, బేసిక్‌గా మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి. రైట్? సో, డే టు డే లైఫ్‌లో అంటే ఎస్పెషల్లీ లేడీస్ వాష్‌రూమ్ ప్రాబ్లమ్ వస్తుందని వాటర్ సరిగ్గా తాగకుండా తక్కువ తాగుతుంటారు. వాటర్ గనుక మీరు తాగలేకపోతే వెజిటబుల్ జ్యూసెస్ కానీ, అంటే గ్రీన్ వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్ జ్యూసెస్ కానీ మీరు తాగొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు ఆహారంలో మనం ఏం తీసుకుంటున్నాం అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విటమిన్ సి రిచ్‌గా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ కానీ, లేదా గావా అంటే జామకాయ గానీ, ఇలాంటివి తీసుకున్నట్లయితే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అయితుంది. సో, గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి బెస్ట్ ఫుడ్ ఏంటంటే ప్రోబయాటిక్ ఫుడ్స్. సో, ఈ ప్రోబయాటిక్ ఫుడ్‌లో మనకు ప్రోబయాటిక్ మిల్క్ అని దొరుకుతుంది. సో, దీన్ని మీరు మార్కెట్‌లో మళ్ళీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన మిల్క్ తీసుకోవడం కంటే, మనం ఓన్‌గా మనం ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు. సో, చాలా సింపుల్ అండి తయారు చేయడం. ప్రీవియస్ డే నైట్ ఒక 250 ఎంఎల్ మిల్క్ తీసుకోండి. ప్రిఫరబుల్లీ కంట్రీ కౌ మిల్క్ తీసుకోండి. దాన్ని కాచి చల్లార్చిన తర్వాత దాంట్లో 2 బాదాం వేయండి. అలాగే 2 డ్రై డేట్స్ వేయండి. తర్వాత 3 అంజీర్ వేయండి. తర్వాత 3 వాల్‌నట్ ఎయండి. సో, వీటిని ఓవర్‌నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ మిల్క్‌లోంచి తీసేసి మిక్సీలో వేసి కొంచెం వాటర్ ఏసి మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా మెత్తగా నలిగిపోయిన తర్వాత అప్పుడు ఆ మిల్క్ అంటే అది మొత్తం కూడా మీకు
కర్డ్ లాగా తయారైపోయి ఉంటుంది. ఆ మిల్క్‌ని కూడా దాంట్లో వేసేసి కంప్లీట్‌గా మీకు దాదాపు ఒక హాఫ్ లీటర్ వరకు వస్తుంది. ఆ హాఫ్ లీటర్‌ని మీరు బ్రేక్‌ఫాస్ట్ లాగా ఒక 30 డేస్ తీసుకున్నట్లయితే మీ గట్ హెల్త్ అనేది కంప్లీట్‌గా సెట్ అవుతుంది. అంటే ఎంత సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది సెట్ అవుతుంది. సో, ప్రిజర్వ్డ్ ఫుడ్‌ని తగ్గించేసేసి ఆహ్, ఇన్‌స్టాంట్‌గా మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా, రెడీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్‌ని తినాలి. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ స్లీప్. అంటే స్ట్రెస్ పెరగడానికి రీజన్ ఏంటంటే మనకు స్లీప్ సరిగ్గా లేకపోవడం. సో, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయాలి. సో, దాంతో పాటుగా కొంచెం ఫిజికల్ వర్కౌట్ అంటే ఒక 30 మినిట్స్ వ్యాయామం, ప్రాణాయామం, యోగా లాంటివి చేసుకున్నట్లయితే మనం ఈ గట్ ఇన్ఫెక్షన్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటా. సో, ఇంకా మీకు వేరే ఏ టాపిక్ పైన కావాలి అనేది మాకు కామెంట్‌లో తెలియజేస్తే, ఆ టాపిక్ పైన మేము మీకు వీడియోస్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాం. అలాగే మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ కొరకు స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాంటాక్ట్ చేసి మీరు క్లాస్ జాయిన్ అవ్వచ్చు. థాంక్ యూ.